ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. లిబియా ఒకప్పటి నియంత ముమ్మూర్ గడాఫీ కుమారుడు 56 ఏళ్ల సయీఫ్ అల్ ఇస్లాం గడాఫీ హత్యకు గురయ్యాడు. జింటాన్ నగరంలోని ఆయన ఇంట్లో గడాఫీని సాయుధ దుండగులు హత్య చేసినట్లు లిబియన్ భద్రతా అధికారులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ముమ్మార్ గడాఫీ రెండవ కుమారుడైన ఆల్ ఇస్లాం గడాఫీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశారు. తండ్రి హయాంలో ఈయన అనేక సంస్కరణలు చేపట్టారని చెబుతుంటారు. లిబియాను 40 ఏళ్లకు పైగా పాలించిన గడాఫీ 2011లో నాటో మద్దతు గల ప్రజా తిరుగుబాటులో పదవి కోల్పోయాడు. అదే ఏడాది అంతర్యుద్ధంలో హత్యకు గురయ్యాడు. ఆల్ ఇస్లాం నైజర్కు పారిపోతుండగా జింటాన్ ఫైటర్లు పట్టుకుని జైల్లో వేశారు. తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారుల హత్యల్లో హస్తం ఉందన్న కేసులో 2015లో ఈయనకు కోర్టు మరణశిక్ష కూడా విధించింది.